సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తమిళ నటుడు డేనియల్ బాలాజీ గుండెపోటుతో కన్నుమూశారు. నిన్న రాత్రి ఛాతీలో నొప్పి వచ్చిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. డేనియల్ బాలాజీ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మొత్తం 50కి పైగా సినిమాలు చేశాడు. తెలుగులో ఘర్షణ, చిరుత, టగ్, జగదీష్, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాలతో తెలుగు వారికి దగ్గరయ్యాడు. ఎక్కువగా విలన్ రోల్స్లో నటించాడు. బాలాజీ మృతి పట్ల తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ చెన్నైలోని పురసామి వాకంలో డేనియల్ బాలాజీ అంత్యక్రియలను నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. డేనియల్ బాలాజీ తెలుగు మూలాలు ఉన్న నటుడు. ఆయన తండ్రి తెలుగువాడు, తల్లి తమిళం. దీంతో డేనియల్ తమిళ దర్శకుడిగా మారాలని సినిమాల్లోకి వచ్చారు. కానీ నటుడిగా స్థిరపడ్డారు. దర్శకుడు గౌతమ్ మేనన్తో డేనియల్ బాలాజీకి మంచి అనుబంధం ఉంది. ఆయన తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడంలోనూ సినిమాలు చేశారు. ఎక్కువగా ప్రతి నాయకుని పాత్రలను కనిపించి మెప్పించారు. చిట్టి అనే తమిళ సీరియల్తో కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత ఏప్రిల్, మదాతిల్, కాదల్ కొండెన్ వంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు డేనియల్ బాలాజీ. ఎన్టీఆర్ సాంబా చిత్రంతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. అనంతరం వెంకటేష్ ఘర్షణ చిత్రంలో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఒకరిగా కనిపించి మెప్పించారు. రామ్ చరణ్ చిరుత, నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో సినిమాలోనూ నటించారు. నాని టగ్ జగదీష్లోనూ మెయిన్ విలన్గా కనిపించి ఆకట్టుకున్నారు. ఇదే ఆయన చివరి తెలుగు చిత్రం.